మోడీ గారు ప్రధానమంత్రి అనక మొన్న కాశ్మీర్ ఫైల్స్ చూసినాక తడగా వాస్తవం కదన్నా, వాస్తవం కదా. నేను ఇప్పుడు అనేక సందర్భాలు చెప్పినా. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, భారత్ మాతాకి జై అంటే ఒక యువకుని, హిందూ యువకుని నాక కడిగిన కాశ్మీర్. ఇవాళ సోషల్ మీడియా వస్తుందన్న. కాశ్మీర్ ఫైల్ చూసారు అందరూ, చూసిన చేతున్నా చూసుకోండి అందరు చూడాలన్నా. తీస్తా చార్మినార్ ఫైల్ తీస్తా, హైర్ అన్ని తీస్తాను. తీయాలి లేదా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఏం తెలవాలన్నా? లేదా కరీంనగర్ గిట్న అయిందన్నా. కరీంనగర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిచింది. కొందరు లుచ్చన కూడా అక్కడక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ చిన్న పడుతుంది కానీ ఇండియా గెలుస్తా అని చెప్పి ఈ పంత సాగు చేసినాం. కొట్టామంట అంటే 7 కొట్టాను అట్లా మొత్తం ఉరికించి కొట్టిన మావాడు. ఇప్పుడు రాడే డీజే పాటలు పెట్టి ఉరికించి కొట్టేది. జైలుపేరన్నా ఏమో జైలుపేరన్నా. ఎందుకంటే అట్లున్నది పరిస్థితి. ఏంటంటే ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడని ఉడకే చూడతాను మీద జైలు కొత్తాను. ఏమన్నా జైలు పోలే 5 సంవత్సరాలు 7 సార్లు జైలుపేరన్నా. నేను మొన్న కూడా మా సార్ పంపించి జైలుకున్నాను. ఏమంటానంటే నన్ను జైలుకి పంపుతావాను అందుకే పంపాడు. నేను పెట్టు నేను చెప్పాను. నాకు జైలు కూడా పోతాను. నాకేమన్నా 2005 నుంచి 2011 వరకు 5 సంవత్సరాల 7 సార్లు జరిగిపోయాను. నేను దేని కోసం జరిగిపోయానా? ధర్మం కోసం జరిగిపోయాను, ఈ దేశం కోసం జరిగిపోయినా, మొన్న ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం జరిగిపోయినా. నేను గల్లే కలిసి చెప్తున్నాను మీ ముందర. చెప్పాలా? మన సార్ జైలు కోసం ఏం చెప్తాడు? దోసుకున్నా, దాచుకున్నా, కొంత కొట్టు దాపినా నేను జైలుకి పోయినా అని చెప్పన్నాడు. చెప్పున్నాడు అట్లా. బతికేది కానీ బతుకండి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు. అందుకే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా మళ్ళీ 3 రోజులు టైం పాస్ చేస్తాడు, మళ్ళీ 3 పోతుంది. దాని పెద్ద పెద్ద ఉండరు, పైసలు చంపుతాడు, తీసుకుంటారు తప్ప ఆ డ్రగ్స్ కేసు కొడుతుంది, టైం పాస్ చేస్తున్నా. ఎవరైనా కఠినంగా వివరిస్తూ ఉంటాడు, వీకెండ్ లేదు కఠినంగా వివరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితి మంచి కాదు. మన మంచి సమాజ నిర్మాణం జరగాలి. క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులను మంచి ఆలోచనతో ప్రోత్సహించడానికి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కావాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే, ఈ తెలంగాణలో వచ్చినప్పుడు మాత్రమే నిజమైన క్రీడాకారులకు ప్రోత్సాహం ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మన దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రీడలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో, క్రీడాకారులను ఏ విధంగా ఉత్తేజపరుస్తుందో, ఉత్సాహపరుస్తుందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రీడాకారులకు న్యాయం జరగాలంటే, క్రీడలను ప్రోత్సహించాలంటే, కోర్సులకు అండగా ఉండాలంటే, క్రీడాకారులకు కిల్లా తెలంగాణ గడ్డ అని చెప్పి ముందుకు సాగాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే. అప్పుడే మీ అందరి కోరికలు నెరవేరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిందే. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కష్టపడి తెలంగాణ అందుకే చెప్పిన హిందుస్థాన్ కా ఖానా पाकिस्तान का गाना नहीं चलेगा हिंदुस्तान में, और हिंदुस्तान का श्वास पाकिस्तान पर विश्वास इस देश में नहीं चलेगा అని చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నాం. పక్కా దాన్ని కట్టుబడి ఉన్నారు, ఎవరిని పట్టులేదు. ఈ గాలు ఆ గాలు ఈ గాలు అంటే ఏ గాలు ఎవరో అందరూ తెలుస్తారు. కాబట్టి తప్పని దయచేసి ఇటువంటి వాతావరణం పోవాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు, ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాలను ఏ విధంగా తొలగించాలని చెప్పి దాని దిశగా ఆలోచించాలి తప్ప ఇవాళ సమస్యలు పెంచి దాని రాక్షసాలను పొంది తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుండే, క్రీడాకారులకు ప్రోత్సాహం లేకుండే, క్రీడలు మేము ఆడుకునే అవకాశం ఉన్నా, ఆడుకోవాలని తప్పన ఉన్నా, గోల్డ్ మెడల్ సాధించాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా ప్రోత్సాహం లేకుండా ఏం చేయలేమని చెప్పి అలా క్రీడాకారులు ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చినట్టు ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకే నువ్వు ఏం చేయకపోయేసరికి మన అవుట్ స్టార్ట్ చేసేది. అవునా కాదా? వీళ్ళు పేపర్లు చూస్తున్నారు, డ్రగ్స్ అని టీవీలో వస్తున్నప్పటి నుంచి డ్రగ్స్ అని అందరూ. నేను ఏమంటున్నాండి అలా మీ అందరు తమ్ముళ్ళు అందరూ కదా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే అసలు డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళందరినీ మా పట్టణం తీసుకుపోయిపోతాను. నేను ఇవ్వాలా మా పట్టణ ఏ పట్టణ గల్ల బట్టి కూర్చుకోపోవు. మరి నేను కూడా అంటా, నేను నీ పార్టీలను పేర్లు చెప్తా, నీ పార్టీ వాళ్ళ పేరు నేను చెప్తా. నువ్వు పట్టుక చెప్పేప్పుడు టెస్ట్ చేసి డ్రగ్స్ చేస్తావా? సగమంది వాళ్ళే, అంత సంబంధం వాళ్ళే. నేను మళ్ళీ అంటున్నా, నువ్వు మా వాళ్ళని ఎప్పుడు వర్తిపో. అటువంటి ఆలోచనలు భారతీయ జనతా పార్టీలో అవసరం లేదు. కానీ నీ పార్టీలో నీ కుటుంబ సభ్యుల నీ పార్టీ వాళ్ళ పేరు నేను చెప్తా, వాళ్ళని పట్టుకొచ్చి
మరి టెస్ట్ చేసే దమ్ము నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇప్పుడు 7,000 కూడా డ్రగ్స్ అని చెప్పి 7 సంవత్సరాలు కూడా బట్టి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.